Listen. మా స్క్రీన్ కనిపిస్తుందా? సార్ కనిపించట్లేదు సార్. కనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఏముంది కదా? ఏంటి ఇది? ఆప్టికల్ ఫైబర్ ఓకే కనిపిస్తుంది కదా ఆప్టికల్ పైరోమీటర్ అని. సరే, డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ కనిపిస్తుంది. టాపిక్ చెప్తుంది. అసలు పైరోమెట్రీ అమ్మా మీ స్పీకర్స్ ఆపేరా? పైరోమెట్రీ అంటే ఏంటి? పైరోమెట్రీ అంటే స్టడీ ఆఫ్ టెక్నిక్స్ ఫర్ మెజరింగ్ హై టెంపరేచర్స్. ఎక్కువ ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించేటటువంటి పద్ధతుల్ని మనం పైరోమెట్రీ అంటాం అన్నమాట. ఈ పైరోమెట్రీ ఏం చేస్తుంది అంటే ఇట్ అనలైజెస్ ద వేవ్ లెంగ్త్స్ ఆఫ్ థర్మల్ రేడియేషన్ ఎమిషన్స్. ఈ ఉష్ణ వికిరణ ఉద్గారాలని వాటిలో ఉండేటటువంటి వివిధ వేవ్ లెంగ్త్స్ తరంగ దైర్ఘ్యాలని విశ్లేషిస్తుంది ఈ యొక్క పైరోమెట్రీ. పైరోమెట్రీ యూజెస్ లాస్ ఆఫ్ థర్మల్ రేడియేషన్. ఈ పైరోమెట్రీలో ఉష్ణ వికిరణం సిద్ధాంతాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉష్ణ వికిరణ సిద్ధాంతాలని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఈ పైరోమెట్రీ అంటే ఏంటి? ఇంతలో పైరోమెట్రీ అంటే ఇటు నేర్చుకున్నారు. వేడి వస్తువుల తాలూకు ఉష్ణోగ్రతలు కొలిచేటటువంటి శాస్త్రాన్ని పైరోమెట్రీ అంటాం. పైరోమీటర్ మీన్స్ ద డివైస్ యూజ్ టు మెజర్ హై టెంపరేచర్స్. అత్యంత వేడిగా ఉండేటటువంటి వస్తువు లేదా వేడి ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనాలని మనం పైరోమీటర్స్ అనేసి చెప్తా ఉంటాం. పైరోమీటర్స్ అనేసి చెప్తా ఉంటాం. జస్ట్ 1 సెకండ్. సో ఈ పైరోమీటర్స్ నాన్ కాంటాక్టింగ్ డివైసెస్గా ఉంటాయండి. అంటే ఏంటి అంటే అవి వేడి వస్తువులకి దగ్గరగా ఉంటాయి లేదా కొంచెం దూరంగా ఉంటాయి తప్ప వేడి వస్తువుల్ని టచ్ చేయవు. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థర్మల్ రేడియేషన్. ఉష్ణ వికిరణ సిద్ధాంతాల మీద ఆధారపడి ఈ యొక్క పైరోమీటర్లు పనిచేస్తాయి. దే మెజర్ ద రేడియేషన్ ఎనర్జీ అండ్ ఫ్రమ్ దట్ టెంపరేచర్ ఇస్ డిటర్మిన్డ్. పైరోమీటర్స్ చేసేది ఏంటి అంటే రేడియేషన్ ఎనర్జీ వికిరణ శక్తిని లెక్కించి తద్వారా ఆ వికిరణం విడుదల చేసేటటువంటి ఆ యొక్క వేడి వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుంటుంది అనమాట ఈ యొక్క పైరోమీటర్. ఓకే, ఇవి ఈ పైరోమీటర్స్ ఫస్ట్ డి షార్ట్లియర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇంట్రడ్యూస్ చేసాడండి. ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి పైరోమీటర్స్లో ఫస్ట్ ఆయిల్ ల్యాంప్ నూనె దీపం తాలూకా టెంపరేచర్ని కొలిచాడు అనమాట. నూనె దీపం తాలూకా టెంపరేచర్ని కొలిచాడు. తర్వాత మోర్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క డిసపియరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ని తయారు చేశాడు. దాన్ని కుల్బామ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇంకొంచెం డెవలప్ చేశారు అనమాట. సో ఇవి కొన్ని పైరోమీటర్లో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటివి. ఫస్ట్ది రేడియేషన్ పైరోమీటర్, రెండోది అంటే వికిరణ పైరోమీటర్, రెండోది థర్మో ఎలక్ట్రిక్ పైరోమీటర్ ఉష్ణ విద్యుత్ పైరోమీటర్, నెక్స్ట్ మూడోది ఆప్టికల్ పైరోమీటర్ దాని దృశ పైరోమీటర్ అంటాం, నాలుగోది ఫోటో ఎలక్ట్రిక్ పైరోమీటర్ కాంతి విద్యుత్ పైరోమీటర్. సో ఇలా 4 రకాలైనటువంటి పైరోమీటర్స్ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ ఆప్టికల్ పైరోమీటర్ దృశ పైరోమీటర్. ఈ దృశ పైరోమీటర్ను ఉపయోగించి మనం 700 degrees సెంటిగ్రేడ్కి 3000 degrees సెంటిగ్రేడ్కి మధ్య ఉండేటటువంటి వేడి వస్తువుల తాలూకు టెంపరేచర్ని కొలవచ్చు. 700 degrees సెంటిగ్రేడ్ మరియు 3000 degrees సెంటిగ్రేడ్ మధ్య ఉండేటటువంటి వేడి వస్తువుల తాలూకా ఉష్ణోగ్రతలను మనం కొలవచ్చు ఖచ్చితంగా.
ఈ చాలా సరళంగా ఉంటాయి మరియు ఖచ్చితమైనటువంటి విలువల్ని ఇస్తాయి. దే ఆర్ మోర్ యాక్యురేట్. ఈ మన మనిషి యొక్క కంటితో చూసి ఈ పైరోమీటర్లో ఆ రేడియేషన్ ఎంత వస్తుంది అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. హ్యూమన్ ఐస్ కంపేర్స్ ద రేడియేషన్. ఓకే, మనం ఈ పైరోమీటర్లను ఉపయోగించి ఆ యొక్క కంటితో ఆ ఎంత రేడియేషన్ వస్తుందో అనేది చూసి చెప్పొచ్చు. చూసి ఈజీగా చెప్పొచ్చు అనమాట. చూసి ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఆప్టికల్ పైరోమీటర్ లోని మిగతా ఏంటంటే రేడియేషన్స్ ప్రొడ్యూస్డ్ బై హాట్ సోర్స్ అండ్ స్టాండర్డ్ బాడీ ఆర్ కంపేర్డ్. ఓకే, ఈ ఆప్టికల్ పైరోమీటర్స్ ఏం చేస్తాయి అంటే ఒక వేడి వస్తువు మరియు ఖచ్చితంగా టెంపరేచర్ లేదా రేడియేషన్ విడుదల చేసేటటువంటి ఒక స్థిరమైనటువంటి వస్తువు, దాన్ని స్టాండర్డ్ బాడీ అంటుంటాం. ఒక వేడి వస్తువు మరియు ఖచ్చితమైనటువంటి టెంపరేచర్ రిలీజ్ చేసేటటువంటి ఒక స్టాండర్డ్ బాడీ. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది అన్నమాట. కంపేర్ చేసి this operates in the visibility limit. ఇది దృశ పరిధిలో పనిచేస్తుందండి. విజిబిలిటీ లిమిట్ మనకి 7 కలర్స్ ఉన్నాయి కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో మరియు ఆరెంజ్. VIBGYOR అంటాం కదా. ఈ 7 కలర్స్ విజిబుల్ కలర్స్ అంటామండి, దృశ కాంతి కిరణాలు అంటాం. ఈ ఆప్టికల్ పైరోమీటర్ లో నుంచి వచ్చేటటువంటి అంటే అది కొలిచేటటువంటి ఈ యొక్క కాంతి తాలూకా వేవ్ లెన్స్ కూడా ఈ యొక్క 7 కలర్స్ మధ్యలోనే ఉంటాయండి. సో వీటి బట్టి ఈ 7 కలర్స్ మన కంటికి కనిపిస్తాయి కాబట్టి, సో ఆప్టికల్ పైరోమీటర్లో వస్తున్నటువంటి ఆ యొక్క కలర్ కోడ్ బట్టి అది ఎంత టెంపరేచర్తో ఉంది అనేటటువంటి మన కంటితో చూసి చెప్పవచ్చు అనమాట. హ్యూమన్ ఐస్ మ్యాచెస్ ద బ్రైట్నెస్ ఆఫ్ హాట్ సోర్స్ అండ్ ద ఫిలమెంట్ ఆఫ్ ద స్టాండర్డ్ బాడీ. డైరెక్ట్ కంటితో చూసి మనం చెప్పగలం ఆ యొక్క వేడి వస్తువు ఈ యొక్క పైరోమీటర్లో ఆల్రెడీ ఉద్దీపనం లేదా ఇల్యూమినేట్ చేయబడినటువంటి ఫిలమెంట్, ఈ రెండు తాలూకా ఇంటెన్సిటీస్ తీవ్రతలు ఒకేలా ఉన్నాయా లేదా మన కంటితో చూసి డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, ఇగో ఆప్టికల్ పైరోమీటర్ తాలూకా కన్స్ట్రక్షన్ అండి ఇది. ఒకసారి మనం కానీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్ తాలూకా కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. పార్ట్స్, ఇది వేడి వస్తువు, హాట్ ఆబ్జెక్ట్. ఓకే, దీని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ని ఇలాగే ఇది పైరోమీటర్లోనికి పంపిస్తుంది అనమాట. ఓకే, పైరోమీటర్లో ఉండేటువంటి భాగాలు. పైరోమీటర్ ముందు భాగంలోని అంటే వేడి వస్తువుని వైపు లెన్స్ ఉంటుందండి, కుంభాకార కటకం, కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. అది దాని మీద పడేటటువంటి రేడియేషన్ లైట్ని ఈ యొక్క ఫిలమెంట్ బల్బ్ ఉంది కదా, ఇక్కడ బల్బ్ కనిపిస్తుంది కదా, ఆ బల్బ్ తాలూకా ఫిలమెంట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా అదే పాయింట్ మీద ఈ యొక్క లైట్ బీమ్స్ వచ్చి కాన్సన్ట్రేట్ అవుతాయి, కేంద్రీకరింపబడతాయి అన్నమాట. ఈ వేడి వస్తువు నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు ఈ యొక్క కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ ద్వారా లోపలికి ప్రయాణించి ఈ యొక్క ఫిలమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ కేంద్రీకరింపబడతాయి, అక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయి. సో ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అవుతుందో దాని ఫోకల్ పాయింట్ అంటామండి. లెన్స్కి సంబంధించిన అభ్యంతరం అంటాము, ఆ నాభి అంటాం, సారీ. ఆ నాభి దగ్గర కరెక్ట్గా ఒక ఫిలమెంట్ బల్బ్ ఉంటుందండి. ఆ కరెక్ట్గా ఫిలమెంట్ మీద పడేలాగా అడ్జస్ట్ చేస్తారు, బల్బ్ తాలూకా ఫిలమెంట్ మీద పడేలాగా అడ్జస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఆ ఫిలమెంట్ మీద ఉంచారో ఆ ఫిలమెంట్ని వేడెక్కించడానికి లేదా దాన్ని ఉద్దీపనం చేయడానికి మనకి ఒక బ్యాటరీ, ఒక రెసిస్టెన్స్ బాక్స్, ఒక యామ్మీటర్ ఉంటుందండి. ఈ బ్యాటరీ మరియు రెసిస్టెన్స్ బాక్స్ ఉపయోగించండి, ఇది R, ఇది V, ఈ రెండింటిని ఉపయోగించి మనం ఒక స్థిరమైనటువంటి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఆ కరెంట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేటువంటి యామ్మీటర్లో తెలుసుకోవచ్చు.
ఈ ఫిలమెంట్ వేడెక్కించడానికి మనం కరెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి మొత్తం ఈ 3 సెటప్ ఉంటుందండి. ఈ బ్యాటరీ మరియు బ్యాటరీలో ఫిక్స్డ్ వోల్టేజ్ ఇస్తాము. ఈ రెసిస్టెన్స్ మారుస్తూ ఎంత కరెంట్ అయితే వస్తుందో ఆ కరెంట్ విలువని ఈ యామీటర్ లో చూస్తాం అన్నమాట. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది మనకి ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఈస్ అవర్ ఆప్టికల్ ఫైరోమీటర్. దీన్ని డిసపియరింగ్ ఫిలమెంట్ టైప్ ఆప్టికల్ ఫైరోమీటర్ అంటారు. మాయమయ్యే తీగ దృశ పైరోమీటరు. మాయమయ్యే తీగ, ఇక్కడ తీగ అంటే ఈ యొక్క ఫిలమెంట్ అండి, ఈ మధ్యన బల్బులో ఉండేటటువంటి యొక్క ఫిలమెంట్, ఇది మాయమవుతుంది. ఏ విధంగా మాయమవుతుంది అనేది మీకు చూపిస్తాం. ఓకే, ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్ యొక్క గొట్టంలో ముందు వైపు వేడి వస్తువు వైపు ఉండే లెన్స్ ఉంటుంది, దాని ఆబ్జెక్టివ్ లెన్స్ వస్తు కట్టుకుంటాం. దాని వెనకాతల ఒక అబ్జార్ప్షన్ స్క్రీన్, అంటే అది దేనికి పెడతారు అంటే ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి లైట్ తప్ప మరి ఏ ఇతర కాంతి లోపలికి పడవకుండా ఉండేలాగా ఒక చిన్న స్క్రీన్ లాంటిది పెడతారు తెర. సో దానివల్ల వస్తువు నుంచి వచ్చేటువంటి లైట్ మాత్రం లోపలికి వస్తుంది మేడం. ఆ వచ్చిన లైట్ ఈ యొక్క ఫిలమెంట్ మీద కేంద్రీకరింపబడుతుంది. ఈ కేంద్రీకరింపబడినటువంటి ఆ యొక్క లైట్ వల్ల మనం ఈ ఫిల్టర్స్ ఉపయోగించుకొని ఐపీస్ అక్షికటకం ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క ఫిలమెంట్ తాలూకా మెరుపుని మనం చూడొచ్చు. ఈ లోపలికి వస్తున్న లైట్ తాలూకా మెరుపుని మనం చూడొచ్చు. ఈ ఫిల్టర్లు దేనికి వాడతారంటే నిర్గణలు అంటారు. ఫిల్టర్స్ దేనికి వాడతారు అంటే ఎక్స్ట్రా లైట్ ఏది కంటిని చేరకుండా ఉండడం కోసం ఫిల్టర్స్ వాడతారు. ఓకే, సో ఈ ఆప్టికల్ ఈ యొక్క బల్బ్ని ఫిలమెంట్ ల్యాంప్ని ఇంటెన్సిఫై లేదా వేడెక్కించి అది వెలిగేలాగా చేయడం కోసం మనం ఒక రియోస్టాట్, బ్యాటరీ మరియు యామీటర్లు ఉంచుతారండి. సో దీని వర్కింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఒక వేడి వస్తువు నుంచి వస్తున్నటువంటి లైట్ మనకి ఈ యొక్క అక్షికటకం గుండా వస్తు కటకం గుండా లోపల ప్రవేశిస్తుందండి. లోపల ప్రవేశిస్తున్నటువంటి ఆ యొక్క లైట్ బీమ్స్లో ఉండేటటువంటి వేస్టేజ్ అంటే నాయిస్ అంటాము. అంటే వేరే వస్తువుల నుంచి వచ్చే లైట్లు కానీ లేదా చుట్టూ ఉండేటటువంటి పరిసరాల నుంచి వచ్చే సరౌండింగ్స్ నుంచి వచ్చే లైట్ కానీ ఇవన్నిటిని ఈ యొక్క ఫిల్టర్ చేసేయడానికి ఒక తటస్థమైనటువంటి ఒక చిన్న నిర్గలని అంటాం, న్యూట్రల్ ఫిల్టర్ అంటారు, అది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే నాయిస్ని అంతటిని ఫిల్టర్ చేసేసి కేవలం వేడి వస్తువు నుంచి హాట్ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నటువంటి లైట్ మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఆ వస్తున్నటువంటి లైట్ ఈ యొక్క ఫిలమెంట్ బల్బ్ ఉంది కదా, కరెక్ట్గా ఫిలమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫిలమెంట్ దగ్గర అది కేంద్రీకరింపబడుతుంది అనమాట. ఫిలమెంట్ దగ్గర అది కేంద్రీకరింపబడుతుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ తాలూకా రివర్స్ ఇమేజ్ని మళ్ళీ తిరిగి సరిదిద్దడం కోసం కరెక్టింగ్ లెన్సెస్ ఆర్ ఇన్వర్టింగ్ లెన్సెస్ పెడతారండి. అవి వాటి నుంచి వచ్చేటటువంటి లైట్ వెళ్ళి మళ్ళీ తిరగబడి అంటే ఇంత ఈ ల్యాంప్ దగ్గరికి వచ్చేసరికి పైన కింది వైపు, కింద పై వైపు వస్తుందండి. అది మళ్ళీ యొక్క ఇన్వర్టింగ్ లెన్స్ తిరగబెడుతుంది అనమాట. ఇన్వర్టింగ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే ఇమేజ్ని తిరగబెట్టి మళ్ళీ అసలు బొమ్మ వచ్చేలాగా చూస్తుంది. అసలు బొమ్మను మనం ఐపీఎస్ ద్వారా అక్షికటకం ద్వారా చూడొచ్చు. ఇది ఆప్టికల్ ఫైరోమీటర్. సో దాని తాలూకా వర్కింగ్ పనితీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ది ఆబ్జెక్టివ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద హాట్ బాడీ. వస్తు కటకం తాలూకా ఫ్రంట్ వస్తు కటకం ఉంటుంది కదా, ఆబ్జెక్టివ్ లెన్స్ పైరోమీటర్ తాలూకా వస్తు కటకం అది వేడి వస్తువు వైపు ఉంచుతారు. యూజింగ్ ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ ద ఇమేజ్ ఆఫ్ ద హాట్ బాడీ ఈస్ పుష్డ్ ఆన్ ద ఫిలమెంట్ ఎఫ్. చిన్న మట్టపు ర్యాక్ అండ్ పీనియన్ స్క్రూ సహాయంతో ఆ యొక్క ఆబ్జెక్టివ్కి మరియు ఈ యొక్క వస్తువుకి వస్తు కటకాలకి వస్తువుకి మధ్య దూరం మారుస్తూ ఈ వస్తువు తాలూకా ప్రతిబింబం కరెక్ట్గా ఫిలమెంట్ మీద పడేలాగా సెట్ చేస్తారు అన్నమాట. కరెక్ట్గా ఫిలమెంట్ మీద పడేలాగా సెట్ చేస్తారు. అది పడిందా లేదా అనేది క్లియర్గా మనకి ఈ యొక్క ఐపీస్ లేదా అక్షికటకం ద్వారా చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఫిలమెంట్ రెడ్ కలర్ ఫిల్టర్ ద్వారా చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలమెంట్ వెలకుండా ఉండడం వలన అది బ్లాక్గా కనిపిస్తుందండి, అంటే చీకటిగా కనిపిస్తుంది. దాని మీద పడేటటువంటి లైట్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఫిలమెంట్ మనకి చాలా బ్లాక్గా కనిపిస్తుంది ఎందుకంటే అది వెలగకుండా ఉంటుంది. సో
ఎప్పుడైతే ఆ యొక్క మనం లైట్ పడేలా ఫిలమెంట్ మీద పడేలా చేస్తామో ఆ ఫిలమెంట్ మెరుస్తూ ఉంటుంది, కానీ ఫిలమెంట్ ప్రకాశవంతం అంటే దాన్ని కరెంట్ పాస్ చేసి దానికి లైటింగ్ ఇవ్వకపోవడం వలన బ్లాక్గా కనిపిస్తుంటుంది ఐపీఎస్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫిలమెంట్కి రియోస్టాట్ మరియు బ్యాటరీలను ఉపయోగించి విద్యుత్తుని పంపిస్తాం, ఫిలమెంట్ని వేడెక్కిస్తాం, కరెంట్ని పంపించి ఫిలమెంట్ని వేడెక్కిస్తాం. సో వేడెక్కిస్తున్న కొద్దీ ఫిలమెంట్ తాలూకా టెంపరేచర్, ఫిలమెంట్ ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ ఫిలమెంట్ వెలక్క ముందు ఈ యొక్క ఐపీఎస్ నుంచి చూస్తున్నప్పుడు మనం అది బ్లాక్గా కనిపించింది కదండి, ఈ యొక్క ఫిలమెంట్ బ్లాక్గా కనిపించింది అని చెప్పాం కదా. ఎప్పుడైతే మనం దానికి పవర్ ఇచ్చి నెమ్మదిగా దాని తాలూకా ఫిలమెంట్ని వేడెక్కిస్తూ ఉన్నామో, అప్పుడు ఆ బ్లాక్నెస్ పోతుందండి, స్లోగా డల్గా అంటే మాయమవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్లోగా దాని తాలూకా ఆ బ్లాక్ కలర్ ఫిలమెంట్ కనబడడం మానేస్తుంది. ఏ కరెంట్ దగ్గర అయితే ఐపీఎస్ ద్వారా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క ఫిలమెంట్ ఈ విధంగా మాయమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫిలమెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిలమెంట్ కనిపిస్తుంది కదా, మరి నెమ్మదిగా టెంపరేచర్ పెంచి ఫిలమెంట్ని వేడెక్కిస్తున్నప్పుడు అది కూడా లైటింగ్ పొందుతూ ఉంటుంది. ఈ హాట్ బాడీ నుంచి వచ్చేటటువంటి లైటింగ్ ఆల్రెడీ ఫిలమెంట్ మీద పడుతుందండి, కానీ ఫిలమెంట్ కూడా వేడెక్కడం వలన ఎప్పుడైతే ఫిలమెంట్ కరెక్ట్ హాట్ బాడీ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క లైట్ తోటి సమానమైనటువంటి లైటింగ్ ఉంటుందో అప్పుడు సడన్గా ఈ యొక్క ఫిలమెంట్ కనబడడం మానేస్తుంది. దీన్నే డిసపియరింగ్ ఫిలమెంట్ అంటారు, మాయమయ్యే తీగ అంటుంటాం. ఓకే, సో ఈ విధంగా మన కంటికి కనిపిస్తుందండి, ఈ విధంగా మన కంటికి కనిపిస్తుంది. ఈ మాయమవడం ఏం చూపిస్తుందండి మనకి, ఆ యొక్క వేడి వస్తువు మరియు ఫిలమెంట్ ఈ రెండు ఒకే టెంపరేచర్ మీద ఉన్నాయి అనేసి చెప్తా ఉంటుంది. ఎప్పుడైనా మనం రెండు వస్తువులు టెంపరేచర్ వేరేగా ఉన్నాయా లేదా అనేసి మనకి ఎప్పుడు తెలుస్తుందండి, ఆ రెండు వస్తువుల తాలూకా బ్రైట్నెస్లో డిఫరెన్స్ రావడం వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఫిలమెంట్ మరియు ఆ యొక్క హాట్ బాడీ రెండు ఒకే టెంపరేచర్ మీద ఉన్నాయో ఈ మా ఫిలమెంట్ కనబడడం మానేస్తుంది. ఓన్లీ హాట్ బాడీ తాలూకా వెలుగు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట, ఫిలమెంట్ కనబడడం మానేస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క ఫిలమెంట్ మాయమైపోయిందో అక్కడ మనం యామీటర్లో చూపిస్తున్నటువంటి కరెంట్ని నోట్ చేయాలి, నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇది ఫిలమెంట్ అండి, ఈ మధ్యన కనిపిస్తున్నటువంటి నల్ల గీత ఇది వేడి వస్తువు. మనకి ఈ విధంగా ఫస్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు, అంటే ఫిలమెంట్ ఏం ప్రకాశవంతం ఉన్నప్పుడు. నెమ్మదిగా ఫిలమెంట్ వేడెక్కుతున్న కొద్దీ దాని తాలూకా కలర్ బ్లాక్ నుంచి లైట్ షేడ్లోకి మారిపోతుంటుందండి. బాగా వేడెక్కుతున్న కొద్దీ ఈ యొక్క వేడి వస్తువు తాలూకా లైటింగ్లోని ఆ ఫిలమెంట్ కలిసిపోద్ది అనమాట, ఓకే, ద ఫిలమెంట్ ఈస్ డార్క్ ఇఫ్ కూలర్ దాన్ ద సోర్స్. వేడి వస్తువు కన్నా ఆ యొక్క ఫిలమెంట్ చల్లగా ఉంటే మనకి నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఫిలమెంట్ ఈస్ బ్రైట్ ఇఫ్ ఇట్ ఈస్ హాటర్ దాన్ ద సోర్స్. వేడి వస్తువు కన్నా ఈ యొక్క ఫిలమెంట్ అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంటే, వేడి వస్తువు హాట్ బాడీ కన్నా ఫిలమెంట్ తాలూకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఫిలమెంట్ తాలూకు ల్యూమినాసిటీ అంటారు, ప్రకాశత. ఫిలమెంట్ ఎక్కువ ప్రకాశంగా ఉంటే, ఎక్కువ లైటింగ్తో ఉంటే అప్పుడు మనకి ఫిలమెంట్ బ్రైట్గా మెరుస్తూ కనిపిస్తుందండి, బాగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఫిలమెంట్ డిసపియర్స్ వెన్ ద ఈక్వల్ బ్రైట్నెస్ బిట్వీన్ ద ఫిలమెంట్ అండ్ సోర్స్. ఈ ఫిలమెంట్కి మరియు సోర్స్ లేదా కాంతి జనకానికి మధ్య ఏ విధమైనటువంటి కాంతి తీవ్రతలు, లైట్ ఇంటెన్సిటీలోని వేరియేషన్ లేదో, వ్యత్యాసం లేదో, అప్పుడు ఆ ఫిలమెంట్ ఏమవుతుందండి, మాయమైపోతుంది. అప్పుడు మనం అంటాం బోత్ ఆర్ అట్ ద సేమ్ టెంపరేచర్ అని. ఓకే, సో ఈ విధంగా ఆప్టికల్ పైరోమీటర్ పనిచేస్తూ ఉంటుందండి. An optical pyrometer consists of a viewfinder and operator looks through when taking the temperature measurement of an
ఆబ్జెక్ట్. ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్కి వ్యూ ఫైండర్ అనేటటువంటి ఒక చిన్న పరికరం అటాచ్ చేయబడి ఉంటుందండి. ఆ వ్యూ ఫైండర్లోంచి చూస్తూ వేడి వస్తువు తాలూకా మధ్య భాగానికి కరెక్ట్గా ఈ యొక్క పైరోమీటర్ తాలూకా ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ని గురి చూడడానికి ఉపయోగిస్తారు, టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట, టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, సో హౌ ద టెంపరేచర్ ఇస్ క్యాలిబ్రేటెడ్. ఈ ఆప్టికల్ పైరోమీటర్స్లో టెంపరేచర్ క్యాలిబ్రేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా I ఈక్వల్స్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్. ఇక్కడ A, B మరియు C ఈ మూడు స్థిరాంకాలండి. A, B మరియు C మూడు స్థిరాంకాలు. ఈ యొక్క స్థిరరాశులు మనం కొన్ని రేడియేషన్ లాస్ ఉపయోగించి కనుక్కోవచ్చు. రేడియేషన్ లాస్ ఉపయోగించి మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో T అనేది టెంపరేచర్, ఉష్ణోగ్రత, I అనేది స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్. మనం ఎంత మొత్తంలో కరెంట్ పంపిస్తున్నామో ఆ కరెంట్ యొక్క విలువ అన్నమాట. ఈ ఏబిసిలు కనుక్కోవడానికి, ఏబిసిలను కనుక్కోవడానికి మనం ఒక తెలిసిన టెంపరేచర్ ఉండేటటువంటి 3 బాడీస్ తీసుకుంటాం. తెలిసిన టెంపరేచర్ ఉండేటటువంటి 3 వస్తువుల్ని తీసుకుంటాం. తీసుకొని ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్, దశ పైరోమీటర్ ఉపయోగించుకొని మనం ప్రయోగాలు చేస్తాం అన్నమాట. ప్రతిసారి మనం యొక్క ప్రవాహాలు, అనురూపమైనటువంటి ప్రవాహాలు, కరెస్పాండింగ్ కరెంట్ ఫ్లోస్ కనుక్కొని ఈ యొక్క A, B మరియు C వాల్యూస్ని కట్టొచ్చు. ఓకే, ఒక పైరోమీటర్ని క్యాలిబ్రేట్ చేయాలి అంటే ఒక దిశ పైరోమీటర్ని క్రమాంకనం చేయాలి అనుకుంటే క్యాలిబ్రేషన్ అంటారు. ఎందుకంటే ప్రతి పైరోమీటర్ ఒక స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది. ఏ ఉష్ణోగ్రతకి ఏ మొత్తంలో కలర్ వస్తుంది అనేటటువంటి దాన్ని మనం క్యాలిబ్రేషన్ లేదా క్రమాంకనము అనేసి చెప్తా ఉంటారు. ఈ యొక్క క్రమాంకనము చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అనేక ఉష్ణజనకాలను ఉపయోగించి ప్రయోగాలతోటి ఐకి టీకి గ్రాఫ్ గీసి దాని ద్వారా పైరోమీటర్ని క్రమాంకనం చేయవచ్చు. ఓకే, సో బై కండక్టింగ్ many practicals with many more light sources or heat sources, we can find the temperature and current values, and by taking them on graph we can determine the calibration for a optical pyrometer. ఈ గ్రాఫ్ నుంచి తెలిసినటువంటి I విలువకి సంబంధించి ఆ యొక్క హాట్ బాడీ ఎంత టెంపరేచర్ ఉందో T అనేటటువంటి వాల్యూని కూడా మనం లెక్కించవచ్చు. గ్రాఫ్ గీసిన తర్వాత గ్రాఫ్ నుంచి తెలిసినటువంటి I వాల్యూస్కి ఎంత మొత్తంలో ఆ యొక్క బాడీ తాలూకా టెంపరేచర్ వస్తుంది లేదా బాడీ ఎంత వేడిగా ఉంటుంది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే యామ్మీటర్ను కూడా క్యాలిబ్రేట్ చేసుకొని మనం సూట్గా డైరెక్ట్గా ఏ వేడి వస్తువుని అయితే ఒక ఆప్టికల్ పైరోమీటర్తో కొలుద్దాం అనుకున్నావో ఆ వేడి వస్తువు తాలూకా ఉష్ణోగ్రతను కూడా ఖచ్చితంగా వెంటనే లెక్కించవచ్చు అన్నమాట. సాధారణంగా ఈ యొక్క డిసపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్, ఈ మాయమయ్యే తీగ పైరోమీటర్ను ఉపయోగించి 600 నుంచి 1500 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ వేరియేషన్ ఉండేటటువంటి వేడి వస్తువుల యొక్క టెంపరేచర్స్ని మనం కొలవచ్చండి. అంతేకాకుండా ఈ యొక్క ఆప్టికల్ పైరోమీటర్ ముందున రొటేటరీ డిస్క్, భ్రమణ వృత్త ఖండము అంటారు. ఈ భ్రమణ వృత్త ఖండం సహాయంతో ఈ ఆప్టికల్ పైరోమీటర్, డిసపరింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ ఉపయోగించి 2700 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడిగా ఉండేటటువంటి వేడి వస్తువును కూడా మనం
కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఆప్టికల్ పైరోమీటర్ వేడి వస్తువుకి దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా ఉండడం, వేడి వస్తువుని టచ్ చేయకుండా ఉండడం వలన మ్యాక్సిమం అందులో ఉండేటటువంటి లోహాలు ఆప్టికల్ పైరోమీటర్లో ఉపయోగించి మెటల్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ డ్యూరబుల్గా ఉంటాయి, ఎక్కువ కాలం ఇవి పనిచేస్తాయి అన్నమాట, ఎక్కువ కాలం ఇవి పనిచేస్తాయి. ఓకే, ఈ ఆప్టికల్ పైరోమీటర్స్ తాలూకా ఉపయోగాలు ఏమిటి? ఆప్టికల్ పైరోమీటర్స్ తాలూకా ఉపయోగాలు ఏమిటి? సో ఆప్టికల్ పైరోమీటర్స్ తాలూకా ఉపయోగాలు. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఆప్టికల్ పైరోమీటర్ చాలా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు, దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, సరళంగా ఉంటుంది. సో ఎక్కువ రెండోటటువంటిది ఇట్స్ పోర్టబుల్, చాలా చిన్న సైజ్ ఉంటుంది. కన్వీనియంట్ టు యూజ్, చాలా వాడటానికి చాలా సులువుగా సరళంగా తయారు చేయబడటం వలన సులువుగా దీన్ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇట్స్ లైట్ వెయిట్, చాలా తేలికగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకెళ్ళచ్చు. క్యాన్ మానిటర్ మూవబుల్ ఆబ్జెక్ట్స్, స్థిరంగా ఉండేటువంటి వస్తువులనే కాకుండా కదులుతున్నటువంటి వస్తువుల తాలూకా ఉష్ణోగ్రతలను కూడా మనం దీన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు. And it's accurate with plus or minus 5%. It's accurate with plus or minus 5%. ఇది మామూలుగా జస్ట్ 5% ఎర్రర్ తోటి మనం ఖచ్చితమైనటువంటి వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు అన్నమాట, ఖచ్చితమైన విలువలు మనం తెలుసుకోవచ్చు. సో దీని తాలూకా డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. రెండోది, ఇందులో తీసుకునే వస్తువు వేడి వస్తువు, కృష్ణ వస్తువు కాదండి, కృష్ణ వస్తువు కాదు, బ్లాక్ బాడీ కాదు, జస్ట్ ఇట్స్ ఏ హాట్ బాడీ, వేడి వస్తువు. కాబట్టి ఈ యొక్క బ్లాక్ బాడీ రేడియేషన్ మెజర్మెంట్స్కి సంబంధించి కృష్ణ వస్తువు వికిరణ కొలవడం గురించి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు సూత్రాల్లో కానీ కొన్ని విలువలు కనుక్కోవడంలో కానీ కొద్దిపాటి మార్పులు చేర్పులు మనం చేయాల్సి ఉంటుంది. రెండోది, ఈ పరికరాన్ని మనం ఓన్లీ ఈ విజిబుల్ లైట్, మన కంటికి కనిపించేటటువంటి కాంతి విఐబి జీవైఓఆర్ అది ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని ఉపయోగించగలం కాబట్టి ఈ దృశా పైరోమీటర్ తోటి అన్ని వస్తువుల తాలూకా టెంపరేచర్స్ మనం కనుక్కోలేం, అండ్ ఫిలమెంట్ మాయమైపోవడం అనేటటువంటిది మన కంటితో చూసి మనం చెప్పాలండి. సో అక్కడ మనం హ్యూమన్ ఎర్రర్స్ మే క్రీప్, మన కంటితో చూసి చెప్తున్నాం కాబట్టి సాధారణంగా మనం తీసుకునేటటువంటి కొలతల్లోని మనం లెక్కించే కొలతల్లో చాలా దోషాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ కొలతల్లో కూడా మనకి దోషాలు ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్స్ కూడా చాలా అధికంగా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్స్ ఆఫ్ క్లియర్ గ్యాస్. కొన్ని గ్యాసెస్ లేదా కొన్ని వాయువులు ఉంటాయండి, అవి ఏ విధమైనటువంటి కాంతిని వెలువరించవు, తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటి ట్రాన్స్పరెంట్ గ్యాసెస్కి సంబంధించి వేడిగా దాని యొక్క వేడిని టెంపరేచర్ మనం కొలవలేం. ఎందుకంటే ఈ ఆప్టికల్ పైరోమీటర్లో కొలిచేటటువంటిది ఓన్లీ VIBGYOR, ఈ 7 రంగులు కూడుకున్నటువంటి కలర్స్ మాత్రమే. ఈ 7 రంగుల్లో ఏదో ఒక రంగులు మాత్రమే ఇది కొలుస్తుంది తప్ప తెల్లకాంతిని అయితే మాత్రం స్పష్టంగా ఇది తీసుకోలేదు. అండ్ మరొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం, అట్ హై టెంపరేచర్స్ ఫిలమెంట్ ఎరోడ్స్ ఫ్రీక్వెంట్లీ. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క ఫిలమెంట్ మీద మనం బయట నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క రేడియేషన్ని కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తున్నాం, కేంద్రీకరింపబడేలా చేస్తున్నాం. అంటే దాని అర్థం అక్కడ ఎక్కడైతే కిరణాలు కేంద్రీకరింపబడతాయో అక్కడ వేడి పుడుతుంది. సో ఫిలమెంట్ ఆటోమేటిక్గా దాన్ని వేడి చేయకముందే ముందే వేడెక్కిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దానికి కరెంట్ ఇవ్వడం మొదలెట్టామో ఆ కరెంట్ ఇవ్వడం వల్ల ఇది వేడెక్కడం ప్లస్ ఈ బయట వస్తున్నటువంటి ఈ యొక్క రేడియేషన్ నుంచి కూడా ఇది వేడెక్కడం వలన తొందరగా ఫిలమెంట్ చిరిగిపోయేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం ఆప్టికల్ పైరోమీటర్స్ ఉపయోగించి ఒక వస్తువు తాలూకా వేడిమిని లేదా చల్లదనాన్ని హాట్నెస్ని మనం కొలవచ్చు. ఈ డిసైప్లింగ్ ఫిలమెంట్ పైరోమీటర్ తోటి
మనం 600 నుంచి 1500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఖచ్చితమైనటువంటి విలువల్ని మనం కనుక్కోవచ్చు. ఓకే, సో క్లియర్ సోఫా? అర్థమైందా అండి? సార్ హలో, వినిపించిందా క్లియర్ గా? వినిపించింది సార్. Okay then. We'll meet in the next